ఓం నమ శివాయ. మనిషి శరీరంలోని సచక్రాల నిర్మాణమే మనిషి యొక్క శరీరం. మూలాధార చక్రము బ్లాక్ అయితే ఎలాంటి వ్యాధులకు గురవుతాం, మూలాధార చక్రము వికసిస్తే ఎంత అదృష్టవంతులమవుతామో తెలుసుకోవాలని చెప్పి అనేక మందికి చాలా క్యూరియాసిటీగా ఉంటుంది. మనం కూడా ఆ క్యూరియాసిటీని అనుసరిస్తూ మనం ఒక జర్మన్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ సహాయం చేత మనము వ్యక్తిని శరీరాన్ని ఒక సెన్సార్ ద్వారా సిస్టంలోకి తీసుకొని మూలాధార చక్రాన్ని ఎలాంటి పరిస్థితిలో ఉంది, వికసిస్తే ఎంతటి అదృష్టవంతుడయ్యాడు, అది బ్లాక్ అవ్వడం వల్ల ఎలాంటి వ్యాధులు వస్తాయో కూడా తెలుసుకుందాం. మూలాధార చక్రానికి అధిపతి శని భగవానుడు. శని యొక్క ప్రస్తుత కాలమాన ప్రకారంగా మీనరాశిలో సంచరిస్తున్నాడు. అనగా కుంభరాశి వారికి, మీనరాశి వారికి, మేషరాశి వారికి ఏళ్ల నాటి శని యొక్క ప్రభావము, సింహరాశి వారికి అష్టమ శని సంచార స్థితి, ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని సంచార స్థితి జరుగుతుంది. వీరికి అలాగనే పుష్యమి నక్షత్రంలో పుట్టిన వారికి, అనురాధ నక్షత్రంలో పుట్టిన వారికి, ఉత్తరాభాద్ర నక్షత్రంలో పుట్టిన వారందరికీ శని యొక్క ప్రభావము చాలా అధికంగా ఉంటుంది. అలాగనే మన రాశిలో కానీ లగ్నంలో కానీ 1, 4, 12 స్థానాలలో శని ప్రభావం ఉన్నప్పుడు అనేక రకాలైన నరాల బలహీనత, మోకాల నొప్పులు, మలబద్ధకము, తీవ్రమైనటువంటి నీరసం కలిగి ఉంటుంది. కనుక శని యొక్క ప్రభావం మన శరీరం మీద ఎలా పడుతుందో ఒక వ్యక్తిని కూర్చోబెట్టి ఆ వ్యక్తిని శరీరాన్ని ఒక ఆరోగ్యమైన సహాయం చేత తీసుకోవడం జరిగింది. ఈ యొక్క చక్రాన్ని మూలాధార చక్రం అంటాము. మూలాధార చక్రం 6 సంఖ్యను చూపిస్తుంది. అంటే 1 ఉంటే డైనమిక్ అని, 2 ఉంటే నియంత్రణలో స్థాయి ఉందని, 3 ఉంటే ఆ యొక్క సహజ లక్షణాలు కోల్పోయిందని, 4 సంఖ్య ఉందంటే వ్యాధి రాబోతుందని, 5 ఉంటే ఇబ్బంది వచ్చిందని, 6 సంఖ్య వచ్చిందంటే పూర్తి రోగ లక్షణాలు వచ్చాయని చెప్పి గమనించగలగాలి. కనుక మన దగ్గర జర్మన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఒక సాఫ్ట్వేర్ని ఉపయోగిస్తూ మనిషిని ఒక సెన్సార్ ద్వారా ఇలాగా సాఫ్ట్వేర్ సాయం ద్వారా తీసుకొని వ్యక్తి శరీరంలో ఉండబడినటువంటి మూలాధార చక్ర పరిస్థితిని తెలియచేస్తూ శని యొక్క ప్రభావం తనకు ఎలా ఉంది అని తెలియచేస్తూ వాటిని బ్లాక్ అయిన చక్రాన్ని ఓపెన్ చేయించడం జరుగుతుంది. కనుక ఈ కింద నెంబర్ను సంప్రదించినట్లయితే లేదా మన ఆఫీస్ దగ్గరికి రాగలిగినట్లయితే మీ యొక్క సచ్చక్రాలను ఎలా ఉన్నాయో చూపిస్తూ బ్లాక్ అయిన చక్రాలను ఓపెన్ చేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి.